ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. శిబి చక్రవర్తి లాంటి వారు అధ్యక్ష అడిగిన వారి కోరికలు తీర్చి ఇచ్చిన మాట నిలబెట్టుకొని, నేను శిబి చక్రవర్తి గురించి చెప్తాను, మీరెందుకు ఉలికి పడుతున్నారు నాకు అర్థం. అందుకే నేను అదే విచిత్రం అధ్యక్ష, గుమ్మడికాయలు దొంగలంటే ఏదో చెప్తారు కదా అధ్యక్ష. అధ్యక్ష, రాచరికంలోనైనా ప్రజాస్వామ్యంలోనైనా సింహాసనం మీద కూర్చున్న తర్వాత, పరిపాలనలోకి వచ్చిన తర్వాత మరి పాలకులు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటేనే వారికి విశ్వసనీయత, గౌరవం ఉంటుంది అధ్యక్ష. ఎవరు కూడా వెయ్యేళ్ళు ఉండరు, ఎవరు కూడా శాశ్వతంగా అధికారంలో కూడా ఉండరు అధ్యక్ష. మేము కూడా 10 ఏళ్ళు ఉన్నాం, ఈరోజు ఇక్కడ వచ్చి కూర్చున్నాం అధ్యక్ష. అధ్యక్ష, పార్లమెంటులో రాష్ట్రపతి గారు ఇచ్చే ప్రసంగానికైనా, శాసనసభలో గవర్నర్ గారు చేసే ప్రసంగానికైనా ఒక విలువ, ఒక విశ్వసనీయత ఉండాలి అధ్యక్ష. అందులో ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత తొలి గవర్నర్ గారి ప్రసంగానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే గవర్నర్ గారి ప్రసంగం అంటే మొట్టమొదటి ప్రసంగం, అది కూడా అంటే దానిలో తప్పకుండా ప్రభుత్వ ప్రాధాన్యాలు, వారి యొక్క ఆలోచన విధానం ఇవన్నీ కూడా ప్రతిబింబిస్తాయి కాబట్టి తప్పకుండా ఉంటుంది. నేను ఒక్క విషయం కోట్ చేస్తా ఉన్నా అధ్యక్ష. గౌరవనీయులు మన రాష్ట్ర గవర్నర్ 15 డిసెంబర్ 2023 నాడు, ఆనాడు ఇదే సభలో తమరి నాయకత్వంలో ఆ రోజు ఆనాటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గారు చేసిన ప్రసంగంలో ఒక్క మాట మీకు కోట్ చేసి వినిపిస్తాను అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారు తొలి ప్రసంగంలో వారు చెప్పింది ఏమంటే, ప్రజా సంక్షేమం కోసం, ఇది గవర్నర్ గారు నేను కోట్ చేస్తున్నాను అధ్యక్ష, 6 గ్యారంటీలు ప్రకటించాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఇచ్చిన హామీలు, చెప్పిన మాటకు కట్టుబడి హామీలకు చట్టబద్ధత కల్పించే ఫైలుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తొలి సంతకం చేయడం ఈ ప్రభుత్వం సంకల్పానికి, చిత్తశుద్ధికి నిదర్శనం. ఇది గవర్నర్ గారు ఆ రోజు 15 డిసెంబర్ 2023 నాడు చెప్పిన మాట అధ్యక్ష. ఇవాళ నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతా ఉన్నా అధ్యక్ష, మరి ఏమైంది ఆ సంకల్పం, ఏమైంది ఆ సంతకం, ఎక్కడ పోయింది ఆ చిత్తశుద్ధి? మరి సంతకం పెట్టినని మీరే చెప్తారు ముఖ్యమంత్రి గారు, గవర్నర్ గారు చెప్పారు, ఏదో ఆషామాషి వ్యక్తి కూడా చెప్పలేదు అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష 2024 గవర్నర్ ప్రసంగం అయిపోయింది, 25 అయిపోయింది, ఇప్పుడు 26 కూడా నిన్న అయిపోయింది అధ్యక్ష. మరి ఇన్నేళ్ళైనా కూడా సీఎం గారు సంతకం చేసిన ఆ ఫైల్ ఎక్కడ పోయింది అధ్యక్ష? 28 నెలలుగా గడిచిన ఆ ఫైలు ఎక్కడ మాయమైంది? కాకెత్తుకపోయిందా? లేకపోతే ఎఫ్ఎస్ఎల్ అగ్ని ప్రమాదంలో కాలిపోయిందా? లేకపోతే మరి విచిత్రమైన విషయం అధ్యక్ష, ఇది ఒక గవర్నర్ గారు చెప్పిన మాట కాదు, ఇది మీ బాస్ రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట. తొలి క్యాబినెట్లోనే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తాం. తొలి క్యాబినెట్, ఇప్పటికి నాకు తెలిసి ఒక 50-60 సమావేశాలు అయినట్టున్నాయి క్యాబినెట్. ఎక్కడ పోయింది అధ్యక్ష మరి తొలి క్యాబినెట్లో 6 గ్యారంటీలకు చట్టబద్ధత అన్నమాట? ఇది కాదు అధ్యక్ష. అధ్యక్ష, క్యాబినెట్ సమావేశాలు ఇన్ని జరిగినాయి, మరి ఫైలు మాయమైంది అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు సంతకం చేసిన ఫైలు, తొలి సంతకం, అది కూడా ఎక్కడో చాటుకు చేయలేదు అధ్యక్ష, బహిరంగంగా చేశారు, బహిరంగ వేదిక మీద చేశారు. ఎక్కడ పోయింది ఆ ఫైలు? ఇవాళ నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష, ఆ మాయమైన ఫైలు ఆచూకీ కోసం స్పెషల్గా ఒక సిట్ ఏర్పాటు చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎందుకంటే మాట్లాడితే సిట్టు అధ్యక్ష, గవర్నర్ గారిని, అట్లాగే పవిత్ర సభని, అట్లాగే మొత్తం రాష్ట్ర ప్రజల్ని ఇవాళ మోసం చేసి గవర్నర్ గారి ప్రసంగానికి విలువ, విశ్వసనీయత లేకుండా చేశారు అధ్యక్ష. మొదటి ప్రసంగానికి విలువ లేకపోతే మూడో ప్రసంగానికి ఏముంటుంది అధ్యక్ష విలువ? నాకు అర్థం కాదు. ఏం చెప్పారు అధ్యక్ష? నిన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు అధ్యక్ష, బయట ఏమంటున్నారు? 0 వాల్యూ చేశాను ప్రజల ఆస్తుల విలువ కొంతమందిది అని చెప్తున్నారు అధ్యక్ష. ఇవాళ 0 వాల్యూ దేనికి ఉందంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు చేసిన తొలి సంతకానికి 0 వాల్యూ, ముఖ్యమంత్రి గారు చేసిన సంతకం ఉన్న తొలి ఫైలుకు 0 వాల్యూ, మీ గ్యారంటీ కార్డులకు ప్రజల దృష్టిలో 0 వాల్యూ, మీ డిక్లరేషన్లకు ప్రజల దృష్టిలో 0 వాల్యూ, మూసీలో మీరు ముంచుతున్న ఇళ్లకు కాదు అధ్యక్ష, విశ్వసనీయత కోల్పోయిన మీ ప్రభుత్వానికి ఇవాళ ఈ ప్రజల దృష్టిలో 0 వాల్యూ ఉందని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇదేదో నా కవిత్వం కాదు అధ్యక్ష, ఇదిగో మీ కాంగ్రెస్ పార్టీ ప్రచురించిన బ్రహ్మాండమైన ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష. 6 గ్యారంటీల మీద ఏం చెప్పారు అధ్యక్ష? ఇందులో నేను చదివినిపిస్తా అధ్యక్ష. ప్రతి కుటుంబానికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. 100 రోజుల్లోనే అధ్యక్ష, అదే సినిమాలకు శతదినోత్సవం చేసినట్టు ప్రభుత్వం వచ్చిన 100 రోజుల్లోనే అన్ని గ్యారంటీలు నెరవేరుస్తాం. ఇంకోటి చెప్పారు అధ్యక్ష ఇందులో, గంభీరమైన మాట, కాంగ్రెస్ గ్యారంటీలతో అందే ప్రయోజనాల విలువ 2,50,000 ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి. మరి 2.5 ఏళ్ళైంది అధ్యక్ష, ఒక్క కుటుంబం చూపెడతారా ఈ రాష్ట్రంలో? 2.5 లక్షలు అందుకున్న ఒక్క కుటుంబాన్ని చూపెట్టే సత్తా ఈ ప్రభుత్వానికి ఉందా అధ్యక్ష? ఇది మీ ప్రకటన, నాది కాదు. మీ పార్టీ ఆ రోజు ఇచ్చిన ప్రకటన,
2,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం ప్రతి కుటుంబానికి అని మీరిచ్చిన మాటకు విలువ ఉందా? అందుకే అంటా ఉన్నా అధ్యక్ష, అని మరి 2.5 లక్షలు అంటే 2 ఏళ్ళకి ఈ పాటికి 6 లక్షల పైసలకు రావాలి. కనీసం 2.5 వచ్చిందని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను అనుకున్నాను మరి గవర్నర్ గారి ప్రసంగం ఈ 28 మాసాల ప్రభుత్వ వైఫల్యాలు సాకల్యాలు అన్నిటిని కూడా మరి యథార్థంగా సమీక్ష చేస్తారేమో, ఏమైనా చెప్తారేమో, ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఎందుకంటే ప్రభుత్వం వచ్చినాక జరుగుతాయి, సర్దుకుంటారేమో, ఆత్మవిమర్శ చేసుకుంటారేమో, ఫలానా పొరపాటు జరిగింది కాదు భవిష్యత్తులో సవరించుకుంటామని చెప్తారేమో అనుకున్నాం అధ్యక్ష. అందులో ఏమీ లేదు. ఇప్పుడు చెప్పారు, ఇప్పుడే మా సభ్యుడు మాట్లాడుతూ చెప్పారు అధ్యక్ష, ఇంతకంటే దారుణం ఉండదు. 10 ఏళ్లలో మీరు ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదని చెప్తారు అధ్యక్ష వీళ్ళు. అధ్యక్ష, ఇదే సభలో నేను కాదు అధ్యక్ష చెప్పేది, కాదు 10 ఏళ్లలో నేను చెప్పలేదు, మీ సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇదే సభలో చెప్పారు అధ్యక్ష. 6.5 లక్షల కార్డులు 2014 నుంచి 2023 వరకు ఇచ్చినాము అనే మాట నేను చెప్పలేదు, మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మరి మీరు మీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మీ సివిల్ సప్లైస్ మినిస్టర్తో విభేదిస్తున్నారా? నాకైతే తెలియదు అధ్యక్ష. మీరు కూడా దయచేసి ఇట్లాంటి కరెక్ట్ చేయాలి అధ్యక్ష. సభలో మంత్రులు చెప్పిన మాటలకే విలువ లేకపోతే, గౌరవ అధికార పార్టీ సభ్యులు మంత్రుల మాటలకు కూడా విలువ లేకుండా మాట్లాడుతుంటే, అబద్ధాలను పదే వల్ల వేస్తే ఎవరికి లాభం అధ్యక్ష? దానివల్ల వారు కూడా నోట్ చేసుకోవాలని నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఎట్లాగూ సభ బయట ప్రతిరోజు చేసేది పరనింద ఆత్మస్థుతి, కనీసం ఇక్కడైనా వాస్తవాలు చెప్పాలి కదా అధ్యక్ష రాష్ట్ర ప్రజలకి. అధ్యక్ష, కాళోజీ నారాయణరావు గారు మాట అన్నారు, ఇది నా గొడవ కాదు నీ గొడవరా అన్నాడు అధ్యక్ష. ఇప్పుడు నేను అడిగేది కూడా నా ప్రశ్నలు కాదు అధ్యక్ష, రాష్ట్ర ప్రజల తరపున అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట చెప్పాలి అధ్యక్ష ఈ సందర్భంగా. 2.5 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి. జార్జ్ ఆర్వెల్ అని ఒక పెద్ద ఆయన ఉన్నాడు అధ్యక్ష, ఆయన అన్నమాట, ఇన్ ఎ టైమ్ ఆఫ్ డిసీట్ టెలింగ్ ద ట్రూత్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ రెవల్యూషనరీ యాక్ట్. అంటే అధ్యక్ష, మోసాల కాలంలో నిజం చెప్పడమే అతి గొప్ప విప్లవం అన్నాడు అధ్యక్ష ఆయన. ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే అధ్యక్ష, మీరు ధన్యవాదాల తీర్మానం పెట్టారు అధ్యక్ష ఈరోజు ఇక్కడ. అధ్యక్ష, ఈ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి, ఎందుకు చెప్పాలి, దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎవరు చెప్పాలి అధ్యక్ష? 6 గ్యారంటీలు గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు ఆనాడు సిఎల్పి లీడర్ అధ్యక్ష, వారు చెప్పారు అధ్యక్ష చాలా అద్భుతంగా, ఈ గ్యారంటీ కార్డులు భద్రపరచుకోండి, 100 రోజులు జాగ్రత్త పెట్టుకోండి, 100 రోజులు బీరువాలు పెట్టుకోండి, 100 రోజుల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా మరి ప్రతి గ్యారంటీ నెరవేర్చే బాధ్యత మాది. ఇది బట్టి విక్రమార్క గారు చెప్పిన మాట అధ్యక్ష, నాది కాదు. నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఎవరు చెప్పాలి ఇవాళ? 6 గ్యారంటీలు ఎక్కడ పెట్టుకోవాలి, ఎక్కడ దాచిపెట్టాలి, ఇంకా 100 రోజుల తర్వాత కూడా ఇంకేం చేయాలి, దయచేసి ఆలోచించాలి అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఈ ప్రభుత్వానికి ఎవరు ధన్యవాదాలు చెప్పాలి? 4,000 పెన్షన్ కోసం ఎదురు చూసి విసిగి వేశారిన 46 లక్షల మంది ధన్యవాదాలు చెప్పాలా? లేదా 6,000 పెన్షన్ కోసం అలసిపోయిన, 100 రోజుల్లో ఇస్తామని చెప్పి అలసిపోయిన 5 లక్షల మంది దివ్యాంగులు ధన్యవాదాలు చెప్పాలా? యూరియా బస్తాల కోసం లాఠీ దెబ్బలు తింటున్న 72 లక్షల మంది రైతులు ధన్యవాదాలు చెప్పాలా? లేదా నెలకు 2,500 ఇస్తామని చెప్పి, నెలకు 2,500 ఇస్తామని చెప్పి 1,68,00,000 మంది ఆడబిడ్డలకు మీరు ఏదైతే వాగ్దానం ఇచ్చారో మరి వారు ధన్యవాదాలు చెప్పారా? ఎవరు చెప్పాలి అధ్యక్ష? 4,000 నిరుద్యోగ భృతి అన్నారు, 2 లక్షల ఉద్యోగాలు మొదటి సంవత్సరంలో ఇస్తామన్నారు, మరి ఆ నిరుద్యోగ సోదరులు ధన్యవాదాలు చెప్పాలా? డిఏలు రాక, పిఆర్సీ లేక, బెనిఫిట్స్ అందక నరక యాతన పడుతున్న 10 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్దారులు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు, వారు ధన్యవాదాలు చెప్పాలా? విషాహారంతో చస్తూ పురుగుల అన్నం తింటున్న లక్షలాది మంది విద్యార్థులు